హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గగన్ల ప్రేమ కథ మనం వింటున్నాము. ఈ కథలో ఈ ఎపిసోడ్కి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నిన్న ఎపిసోడ్ పెట్టలేకపోయాను, అందుకు మీరు క్షమించాలి. ఇక నుంచి ఏ రోజు మిస్ అవ్వకుండా చూస్తాను. ఇంకా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. గగన్కి ఆమె ఏం చెప్తుందో అర్థం కాక గుండెలు అరచేతుల్లో పెట్టుకుని అలానే చూస్తూ ఉన్నాడు. చెప్పమ్మా, అలా నానుస్తావే? మళ్ళీ వాడేమైనా తిక్క వేషాలు వేస్తున్నాడా? నీపై అఘాయిత్యం చేయాలని చూస్తున్నాడా? పరాయి ఆడపిల్ల మీదే కాదు, కట్టుకున్న పెళ్ళం మీదైనా సరే ఆమె ఇష్టం లేకుండా చేయవేస్తే అది చాలా పెద్ద కేసే అవుతుంది. చెప్పు, ఈసారి జైల్లో తోయించి మళ్ళీ బయటకు రాకుండా చేసేస్తాను వెధవని అంటూ దబాయిస్తూ అడిగింది కమిషనర్ మిస్సెస్. ఆ మాటతో మనసులో నవ్వుకుని, ఈ విషయం గురించి నేను మీకు చెప్పడం కన్నా అదిగో మా శ్రీవారు వచ్చారు కదా, ఆయనంత నోటితోటే నేను అంటే ఆయనకి ఎంత ప్రేమో ఆయనే చెప్తే బాగుంటుంది కదా అంది భూమి. దొంగ మొహంది, ఇరికించేసింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏ మాత్రం నోరు జారినా నా సీఈఓ పొజిషన్ గోవిందా. కాబట్టి ఒరే గగను, నువ్వు కొంచెం కేర్ఫుల్గా యాక్షన్ చేసి ఈ కేడీ లేడీలను నీ మాయలో పడేయమ్మా అని మనసులో అనుకుని, భూమి బంగారం, ఏంటమ్మా కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు అంటూ వెళ్ళి చనువుగా ఆమె భుజం మీద చేయి వేశాడు గగన్. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా దొంగనామ కూడా. ఇదంతా సీఈఓ పొజిషన్ గురించే కదా. ఈ నటనకి నీకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే. ఇప్పుడు నా నటన చూడు అని మనసులో అనుకుని, అది శ్రీవారు, మిమ్మల్ని కలవడానికి ఇంటికి గెస్ట్లు వచ్చారు. ఎంతో ఆశగా మిమ్మల్ని కలవడానికి వచ్చిన వారిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మీకు కాల్ చేశాను. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి తల వంచుకుని చెప్పింది భూమి. నువ్వు ఇబ్బంది పెట్టవే, టార్చర్ పెడతావు. బ్రతికుండగానే మనుషులకి నరకం ఎలా ఉంటుందో చూపిస్తావు. నీ టార్చర్ తట్టుకోలేక ఎక్కడ సన్యాసంలో కలిసిపోతానేమో అని నా మీద నాకే అనుమానంగా ఉంది అని మనసులో అనుకుని, తన ముందుకు చూసి వాళ్ళు వచ్చినట్లు అప్పుడే గమనించినట్లు షాక్ అయ్యి, హలో, హాయ్, నమస్తే, మీరందరూ మా ఇంటికి వచ్చారా? వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి ఇంత సడన్గా ఒకేసారి గుంపుగా మా ఇంటి మీద పడ్డారు? ఇబ్బందిగా నవ్వుతూ అడిగాడు గగన్. ఏం బాబు, నేను రావడం నీకు అంత ఇబ్బందిగా ఉందా అడిగింది అందులో ఒక ఆవిడ. ఇబ్బందిగా లేదు, ఇరిటేషన్గా ఉంది అనుకుంటూ, అయ్యో ఇబ్బంది ఏముంటుందండి, మీరందరూ ఇలా కట్టుకుని ఒకేసారి మా ఇంటికి వచ్చారు అంటే ఏమైనా విశేషం ఉండే ఉంటుంది కదా. మీరేమైనా పార్టీకి వెళుతూ మా భూమి బంగారాన్ని కూడా మీతో తీసుకువెళ్ళడానికి వచ్చారేమో అని అలా అడిగాను అంతే. వచ్చి రాని నవ్వు నవ్వుతూ అన్నాడు గగన్. పార్టీకి తీసుకువెళ్ళడానికి కాదు బాబు, నువ్వు ఏ పార్టీలోకి దూకకుండా భూమి పార్టీలోనే ఉన్నావో లేదో చెక్ చేసి పోదామని వచ్చాము అంది కమిషనర్ వైఫ్. మీ ఆయన లంచంగా తీసుకున్న డబ్బులు డైరెక్ట్గా తీసుకువచ్చి నీకే ఇస్తున్నాడో లేక మధ్యదారిలో నీకు సిస్టర్ వరుస అయ్యే వాళ్ళకి ఇస్తున్నాడో ముందు అది చెక్ చేసుకుని చావవే. ఆ తర్వాత వేరే వాళ్ళ కొంపలోకి దూరి వాళ్ళ కాపురాన్ని చెక్ చేయవచ్చు అని మనసులో గచ్చిగా అనుకుని, చెక్ చేయడానికి ఏముంటుంది మేడం, నాకు భూమికి నేను ఒకరికి ఒకరం అర్థం చేసుకుని ఒకటిగా కలిసిపోయి ఒకటై ముందుకు పోతున్నాము అని చాలా ఫీల్గా గగన్ చెప్తూ ఉండగా, ఎక్కడికి, గోదావరిలోకా అని అడిగింది అందులో ఉన్న మరొక ఆమె. కాదు, ఏట్లోకే పింజారి మొహందానా అనుకుంటూ, సంసారం అనే ఈ సాగరాన్ని ఈదడం కోసం మేడం ఇద్దరం ఒకటై ముందుకు వెళుతున్నాం అని అతను అనడంతో, జాగ్రత్త, సాగరంలో నీళ్ళు ఎక్కువైతే మునిగి చస్తావు అని అంది కమిషనర్ వైఫ్. నేను కాదే, ఆ నీటిలో నిన్ను ముంచి చంపితే దరిద్రం వదిలిపోతుంది అనుకుంటూ, చెప్పాను కదా మేడం, ఈత నేర్చుకుంటున్నాను అని. నేను మునిగిపోతున్నా సరే భూమిని నా భుజాల మీద ఎక్కించుకుని మరీ ఈదుకుంటూ ఒడ్డుకు తీసుకువస్తాను చెప్పాడు గగన్. అబ్బో, డైలాగులు చాలా డెప్త్గానే చెప్తున్నావే. సరే అయితే
భుజాల మీద వేసుకుని ఈదవలసిన అవసరం లేదు, కానీ ఒక్కసారి చేతిలోకి ఎత్తుకుని మోసుకుంటూ 3 సార్లు గిరగిరా తిప్పి చూపించు అంది కమిషనర్ వాళ్ళ ఆవిడ. ఎవరిని? భారీగా ఉన్న ఆమె శరీరాన్ని భయంగా చూస్తూ అడిగాడు గగన్. మరీ అంత భయపడకు, నన్ను కాదులే, మీ భూమి బంగారాన్ని అంది ఆమె. దాంతో అమ్మయ్యా, ఇంకా మిమ్మల్ని ఎక్కడ ఎత్తుకోమంటారో అని భయపడి చచ్చాను అని అనుకుంటూ భూమి వైపు చూశాడు గగన్. కొంచెం సన్నగా నాజుగ్గా ఉన్న భూమి సిగ్గుపడుతూ అతన్నే చూస్తూ ఉంది. ఓహో, దీనికి సిగ్గుపడడం కూడా వచ్చా అని మనసులో అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి, నీ శరీరం మీద గజ్జి తామర ఇలాంటివేమీ లేవు కదా, నేను భయపడకుండా నిన్ను ఎత్తుకోవచ్చు కదా మెల్లిగా ఆమెకు మాత్రమే వినపడేలాగా అడిగాడు గగన్. నవ్వుతూ అతన్ని చూస్తూ, అలాంటివి ఏమైనా ఉంటే రాత్రి నువ్వు చేసిన పనికి ఈ పాటికి నీకు అంటుకుని శరీరమంతా దురద పుట్టి నువ్వు గొక్కులేక చచ్చి ఉండేవాడివి. కానీ నోరు మూసుకుని ఎత్తుకో, లేదంటే వాళ్ళందరి చేతుల్లో నువ్వు అప్పడమైపోతావు బెదిరించింది భూమి. ఎత్తుకోక చస్తానా అని జై బజ్రంగబలి అంటూ ఆమెను చేతిలోకి ఎత్తుకుని వారందరి వైపు నవ్వుతూ చూసి, పిప్పళ్ళ బస్తాలా ఏం బరువుందిరా బాబు అనుకుంటూ 2 రౌండ్లు తిరిగేసరికి ఎక్కడి నుంచో ఎముకలు విరిగిన ఒక సౌండ్ వినిపించింది అందరికీ. ఏంటి ఆ సౌండ్ అంటూ చుట్టూ చూస్తున్న వారందరినీ చూసి, మీరు మరీ అంతలా వెతుక్కుని చావకండి, ఆ సౌండ్ అక్కడ ఎక్కడి నుంచో కాదు, మీ అందరి దయ వలన నా నడు నుంచే వచ్చింది అంటూ ఏడుపు గొంతుతో చెప్పాడు గగన్. నడుముల నుంచా అంటే? అర్థం కాక అడిగారు ఆ లేడీస్. ఇంకా అంటే ఏంటి? నడుము పట్టేసింది ఇక్కడ, ముందు దీన్ని ఎవరైనా నా చేతుల్లోంచి కిందకి దించండి, లేకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే స్టాచ్యూలా నిలబడిపోతాను అంటూ గట్టిగా అరిచాడు గగన్. ఆ అరుపు విని, అయ్యో భూమి అంటూ ఆమెను గగన్ చేతిలోంచి కిందకి దించి, నీకేమీ అవ్వలేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని అంటూ ఆమెని పైనుంచి కింద వరకు చెక్ చేసేస్తూ ఉన్నారు ఆ లేడీస్. ఓసి మీ అమ్మ కడుపు మాడ, దానికేంటే దిబ్బరొట్టిలా బాగానే ఉంది, దాన్ని ఎత్తుకుని తిప్పిన నా పరిస్థితే నాకు అర్థం కావడం లేదు, ముందు దయచేసి ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా, ఈ నడుం నొప్పి భరించలేకపోతున్నాను అన్నాడు గగన్. ఆ మాటతో అపరకాళికలు అయిపోయిన వారంతా అతని వైపు చంపేసేలా చూస్తూ, ఏంటి మా భూమి నీకు దిబ్బరొట్లా కనిపిస్తుందా అంటూ అరిచారు. నేను అంత పెద్ద డైలాగ్ చెప్తే మీకు ఆ ఒక్క పదం మాత్రమే గుర్తుందా? నిజంగా మీరు మహాతల్లులు, మిమ్మల్ని భరిస్తున్న మీ భర్తలకి సన్మాన సభ ఏర్పాటు చేసినా తప్పులేదు అని మనసులో అనుకుని, ఇప్పుడు నోటి నుండి వచ్చిన మాటని కాదు, పట్టేసిన నా నడుము గురించి ఆలోచించండి, లేకపోతే మీరు అభిమానంగా చూసుకునే మీ భూమి అన్యాయం అయిపోతుంది అన్నాడు గగన్. అన్యాయం అయిపోవడం ఏంటి, ఆల్రెడీ అయిపోయింది. అయినా పిల్లని ఎత్తుకుని 3 రౌండ్లు తిరగలేని వాడివి నువ్వు తనని వీపు మీద ఎక్కించుకుని సంసార సాగరాన్ని ఇదేస్తావా? ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదా నీకు? ఈ దెబ్బతో నీ మీద ఉన్న కాస్త నమ్మకం కూడా పూర్తిగా పోయింది. భూమి, వెంటనే విడాకులకు అప్లై చేయి, విడాకులతో పాటు భరణం కింద వీడి ఆస్తి మొత్తం నీకు వచ్చేలాగా నేను చేస్తాను అంది అందులో ఒక ఆవిడ. ఏంటి ఇచ్చేది, ఆల్రెడీ ఆస్తి మొత్తం దాని పేరు మీద ఉంది అనుకుంటూ, మేడం మీరు లాయరా అడిగాడు గగన్. కాదు, లాయర్ మా వారు, కానీ కేసులన్నీ నేనే డీల్ చేస్తాను, అయినా ఈ వివరాలన్నీ నీకెందుకు అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది ఆవిడ. విరక్తిగా నవ్వి, కనీసం భర్తలకి వారు చేసుకునే ఉద్యోగాలలో కూడా మీరు స్వేచ్ఛని ఇవ్వరన్నమాట అనుకుంటూ, అయితే మేడం, భార్య నుండి విడాకులు తీసుకున్న భర్తకి నష్టపరిహారం కింద ఆస్తి ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో కొంచెం కనుక్కొని చెప్పండి ప్లీజ్, అసలే చాలా కష్టాలలో ఉన్నాను అన్నాడు గగన్. అతని వైపు ఎగాదిగా చూసి, ముందు పట్టేసిన నడుం గురించి ఆలోచించుకోవయ్యా, ఆ తర్వాత విడాకులు, దాని తర్వాత వచ్చే నష్టపరిహారం గురించి ఆలోచించవచ్చు అంది ఆవిడ. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న గగన్ తల కొట్టుకుంటూ, తాతయ్య తాతయ్య అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు.
అప్పుడే 2 చేతులు అతని వెనక నుంచి అతన్ని గట్టిగా హత్తుకున్నాయి. దాంతో షాక్ అయిన గగన్ ఒక్కసారి ఆ చేతుల వైపు చూసి మెడ కొంచెం వెనక్కి తిప్పి వెనక్కి చూశాడు. అక్కడ భూమి అతన్ని హత్తుకుని అతని వైపే చూస్తూ ఉంది. పెద్ద పెద్దగా ఉన్న ఆమె కాటుక కళ్ళు చూస్తూ ఉంటే ఏదో తెలియని మాయ అతని మనసులో కలుగుతుంది. దానితో ప్రపంచాన్ని సైతం మర్చిపోయి ఆ కళ్ళలోకి అలానే చూస్తూ ఉండిపోయాడు గగన్. అతని నడుం మీదుగా పెట్టిన తన చేతులని భుజం వైపుకి పైకి తీసుకువచ్చి కళ్ళతోటి నవ్వుతూ అతన్ని చూసి మెల్లిగా అతన్ని కొంచెం వెనక్కి వంచింది భూమి. దాంతో అతని నడుం సెట్ అయ్యింది, కానీ అతను ఆ విషయం ఇంకా గమనించలేదు. ప్రేమగా ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అతను. ఆ దృశ్యం చాలా కన్నుల విందుగా ఉండడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వుతూ ఆ జంట వైపు అలా ముచ్చటగా చూస్తూ ఉండిపోయారు. అతన్ని వదిలి కొంచెం దూరం జరిగి, ఇప్పుడు ఎలా ఉంది, సెట్ అయిందా అని అడిగింది భూమి. ఏంటి? అర్థం కాక అయోమయంగా చూస్తూనే అడిగాడు గగన్. అదే, పట్టేసిన మీ నడుము సెట్ అయిందా? క్లారిటీ ఇచ్చింది భూమి. దాంతో అటు ఇటు నడుం తిప్పి చూసి, అరే పోయింది, ఇట్స్ గాన్ ఎగ్జైట్ అవుతూ అన్నాడు గగన్. గాన్ కాదు బాబు, మిరాకిల్. నీ బాధ చూడలేక నీ భార్య చేసిన మిరాకిల్ అది అంది లాయర్ భార్య. ఎందుకు పనికిరాదు అనుకున్నాను, కానీ సరిగ్గా వాడుకుంటే ఇది కూడా దేనికో దానికి పనికి వస్తుందన్నమాట. భూమిని చూస్తూ మనసులో అనుకుని, థ్యాంక్ యూ భూమి బంగారం అంటూ ప్రేమగా చెప్పాడు గగన్. నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంటి శ్రీవారు? చిన్నగా నవ్వుతూ అంది భూమి. అబ్బో, ఇది అందరి ముందు నాకన్నా బాగా నటించేస్తుందిగా అని మనసులో అనుకున్నాడు గగన్. అతని మాటలు కాదు కానీ, భూమి నువ్వు చెప్పమ్మా, నీ భర్త నిన్ను ఎలా చూసుకుంటున్నాడు, ఇంకా అతను ఎలా చూసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు అడిగింది కమిషనర్ వైఫ్. దాన్ని అడిగితే అదేం చెప్తుంది నా బొంద. నేను చెప్పిన ప్రతి మాట వినాలి, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అడగకూడదు, ప్రతి నెల జీతం తీసుకువచ్చి నా చేతిలో పెట్టాలి, మెడ తిరగకుండా నగలు వేయాలి, బీరువాల నిండా డబ్బులు ఉండాలి, కట్టిన చీర కట్టకుండా ఉండేటట్లు ఒక 2-3 షాపింగ్ మాల్స్ నా పేరు మీద పెట్టాలి. ఇవే కదా ఇలాంటి ఆడవాళ్ళు కోరుకునే కోరికలు అని మనసులో చిరాగ్గా అనుకుంటూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు గగన్. భారంగా శ్వాస తీసుకుని వదిలి, మీ అందరికీ తెలిసిందే కదా మా పెళ్ళి ఎలా జరిగిందో. అలాంటి ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ నుంచి బయటపడటం, మేమిద్దరం ఒకటిగా కలవడం అంత సులువైన పని కాదు. కాబట్టి మేమిద్దరం జరిగిందంతా మర్చిపోయి దగ్గర అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అలా అని గగనేమి నన్ను ఇబ్బంది పెట్టడం లేదు, బాధపడుతున్నాడు. తను చేసిన తప్పుని తలుచుకుంటూ చాలా కృంగిపోతున్నాడు. మా ఇద్దరిలో ఆ ఫీలింగ్ పోయి మేము ఒకటిగా అవ్వడానికి ఇంకొంచెం సమయం అయితే కావాలి. అప్పటి వరకు నేను తన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేను. ఇంకా నా భర్త నాతో ఎలా ఉండాలి అంటే బాధ్యతగా ఉండాలి. భార్య అంటే బరువుగా ఫీల్ అవ్వకూడదు, తనలోని సగంగా ఫీల్ అవ్వాలి. ప్రతిరోజు అమ్మలా గోరుముద్దలు చేసి పెట్టనవసరం లేదు. కనీసం తను తినేసిన తర్వాత అయినా సరే నువ్వు తిన్నావా అని ఒక్క మాట అడిగితే చాలు. ఇంట్లో గౌరవం ఇవ్వకపోయినా ఏమే వస్తాయని పిలిచినా పర్వాలేదు, బయటికి వెళితే తన భార్యగా నాకు గౌరవం ఇవ్వాలి. ఎవ్వరి ముందు తక్కువ చేసి చూడకూడదు. మెడ తిరగకుండా నగలు వేయవలసిన అవసరం లేదు. నా మెడలో తను కట్టిన పసుపు తాడికి కట్టుబడి ఉంటే చాలు. రోజంతా నా దగ్గరే ఉంటూ నాతోనే మాట్లాడుతూ ఉండవలసిన అవసరం లేదు. రోజులో కనీసం ఒక్క 10 నిమిషాలైనా సరే నా పక్కన కూర్చుని నా బాధ ఏంటో, కష్టం ఏంటో, సుఖం ఏంటో, సంతోషం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, నాకు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా పంచుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి నా భర్త కావాలి. నేను వేసే ప్రతి అడుగులోనూ తన తోడు నాకు ఇవ్వాలి. నీకు నేనున్నాను భూమి, నువ్వు ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి అంటూ నాకు ఒక ధైర్యం అవ్వాలి అని అంది భూమి. ఆమె చెప్తున్న మాటలన్నీ కనురెప్ప కూడా వేయకుండా వింటున్న గగన్ వెంటనే ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీరు కూడా భూమి ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పండి.
అలాగే మీ ఆలోచనలో భర్త ఎలా ఉండాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ప్లీజ్ 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 ప్లీజ్.